అయితే ఫ్రెండ్స్ చూడండి, మన సూలూరుపేట దగ్గర నొబ్బల మడుగు ఎండింగ్ పాయింట్కి వచ్చాము. అయితే ఈ పరిసర ప్రాంతం ఎలాగుందంటే దట్టమైన కొండలతో వాటర్తో పాచి పట్టి విధంగా ఉంది ఈ ఏరియా. చూడండి ఫ్రెండ్స్, అయితే మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు అందరూ కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. అయితే రిస్కీ అన్నమాట. ఈ కొండ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఎక్కాల్సి వస్తుంది. కర్రల మీద ఎక్కేసి వస్తుంది. ఎందుకంటే ఇతను జిమ్ బాడీ కాబట్టి అందువల్ల ఇతను ఎక్కగలుగుతున్నాడు. మనం ఏంటంటే విలేజ్ పర్సన్స్ కాబట్టి మనం కూడా ఎక్కుతున్నాం. సో కురవాళ్ళంతా మా వాళ్ళంతా కింద ఆగిపోయారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మా ఊరికే బయలుదేరిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వాటర్ ఫాల్స్ చూసి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా రిస్కీగా ఉంటుంది. ఓకే, ఎక్కగలగాల. దిగేటప్పుడు అదిగో ఆని కట్టు వచ్చేయచ్చు. లేదు, అది ఎక్కే పాయింట్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టంగా ఉందో చూడండి. మేమైతే ఈ సన్నటి కారు మీద కనీసం ఒక 120 కేజీల మనిషి ఇప్పుడు దీన్ని ఎక్కడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా రిస్క్ చేసి ఎక్కుతున్నాడో. చూడండి ఫ్రెండ్స్, 120 కేజీల మనిషి కేవలం ఒక చిన్న అడవి మండలం పట్టుకొని ఎక్కుతున్నాడు అంటే పడితే ఎంత డేంజరో చూడండి. ఈ బండల మీద పడ్డామంటే తలకి 2 పచ్చిలుగా కొబ్బరి చిప్ప పగిలి మనం రోడ్డుకేసి కొడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పగిలిపోవడం జరుగుద్ది. అయితే ఎటువంటి సేఫ్టీ బెల్టులు లేకుండా, ఎటువంటి సేఫ్టీ తాళ్ళు లేకుండా ఈ సురేష్ అనేటువంటి వ్యక్తి, మా క్లాస్కి సంబంధించిన సురేష్ అనే వ్యక్తి ఎక్కడైతే జరిగింది, ఇప్పుడు నేను రఘురాం ఎక్కడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, గమనించండి. ఇద్దరు 10 పట్టుకొని నువ్వు వీడేది. ఓకే, అట్ట పెట్టి అక్క తీసుండవా? అట్ట రాదు. ఇది ఫోను అట్లా ఫోన్ మోడల్ ఇద్దరు పడితే కరెక్ట్ తీసుకున్నా. ఓకే ఓకే ఫ్రెండ్స్, అప్పుడు నేనైతే ఎక్కుతున్నాను. చూడండి, గమనించండి. ఓకే 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 ఇక్కడ ఉన్న చిన్న బెందర్లు పట్టుకొని మనం ఎక్కడం జరుగుతుంది. ఏమాత్రం అయినా స్లిప్ అయింది అనుకోండి, చూడండి కింద ఎంత బండి. మాకు ఎటువంటి సేఫ్టీ బెల్ట్ లేదు. అయితే మేము ఎక్కడ సాహసం చేస్తూ మేమేంటంటే కొంచెం రిస్కీ పర్సన్స్ కాబట్టి మాకు ఇటువంటి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అందువల్ల మేము ఎక్కడం జరిగింది. మాకంటే సన్నగా ఉండే వ్యక్తులు అయితే ఆడడం జరిగింది. ఇప్పుడు మనం ఎండింగ్ పాయింట్ అయినటువంటి ఆ పాయింట్ రావడం జరిగింది. ఇప్పుడు ఇంకో పాయింట్ జాగ్రత్త. చూడండి, ఇప్పుడు ఇంకో టర్నింగ్ పాయింట్ ఉంది. ఒక టర్నింగ్ పాయింట్ అయింది. సో ఈ పాయింట్కి అయితే వచ్చాము. ఈ పాయింట్కి ఎక్కుతున్నాము. ఓకే, గమనించండి జాగ్రత్త. మీరంతా రిస్క్గా ఉందో చూడండి. ఇక్కడి నుంచి ఏమైనా స్లిప్ అయినా కూడా తలకాయలు పచ్చుగా పగిలిపోయే అవకాశం ఉంది. పట్టుకో అవే పట్టుకో. రిస్క్ అయితే రిస్కే. రిస్క్ చూడు, రిస్క్ అయితే రిస్కే. చూడు. హాయ్ ఫ్రెండ్స్, రిస్క్ చూడండి. ఇక్కడ పట్టుకోవడానికి కూడా మనకి ఏది లేదు. అయితే మనం కేవలం దేవుని మీద ఇది చేయడం మిస్ అయితే తలకాయలు పోతాయి. ఓకే, సో ఫైనల్గా అయితే సురేష్ ఒకసారి చూడు. ఫైనల్గా అయితే మేము లాస్ట్ పాయింట్ చేరుకున్నాము. ఇంకా కాదు, ఇంకా ఇంకో పాయింట్ ఉందా? ఇది ఈజీ. సో ఇంకో పాయింట్ ఉందంట లాస్ట్. ఇప్పుడు మనం చేరుకోవాల్సిన